హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భరత్ శర్మ. సో నేనేంటంటే ఇప్పుడు మీకు స్లిప్పేజ్ టాలరెన్స్ సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను. మీరు స్వాపింగ్ చేసేప్పుడు ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఒకటి ఉంది. సో అందరికి ఆల్రెడీ వాలెట్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, స్వాపింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం ఆల్రెడీ తెలుసు కాబట్టి సో నేను డైరెక్ట్ స్వాపింగ్ దగ్గర డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్ళి మీకు డైరెక్ట్ ఆ పాయింట్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు స్లిప్పేజ్ టాలరెన్స్ గురించి చెప్పబోతున్నాను. సో మనం ప్యాన్కేక్ స్వాప్ వచ్చేసి మన డిస్కవర్లో పేజ్ చేసుకోగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. జనరల్గా మనం ఒక మీకు చూపించడం కోసం 5 USDT నేను ఇప్పుడు బై చేస్తాను. సో 5 USDT బై చేసినప్పుడు ఇక్కడ మన కాయిన్స్ ఎన్ని వస్తాయో ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసారా స్లిప్పేజ్ టాలరెన్స్ అని చెప్పేసి ఆటో 0.50 అనే ఉంది. సో ఇది ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ చేసినప్పుడు ఆటో అనేది తీసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆటో అని ఉంది కదా, ఈ ఆటో ఆప్షన్ అనేది తీసేసి మనం మాన్యువల్గా 0.5 కానీ లేకపోతే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి పెట్టుకోవాలి. అంటే రికమెండ్ చేసి 0.5 అనేది రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ స్లిప్పేజ్ టాలరెన్స్ అనేటువంటి ఏ విధంగా అంటే క్రిప్టోలో మనం క్రిప్టో మార్కెట్లో ట్రేడింగ్ టైంలో ప్రైస్ వెంటనే మారుతుంది. ఆ మారినప్పుడు ట్రేడ్ చేసే టైంలో ప్రైస్ వెంటనే మారినప్పుడు మనం పొజిషన్ అని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో మారినటువంటి ప్రైస్ ఏతుందో దానికి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. అంటే ఆ యొక్క చిన్న డిఫరెన్స్తో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా అది ఎంత డిఫరెన్స్ మనం భరించగలమా లేదా, ఎంత డిఫరెన్స్ మనం భరించగలం. ఫర్ ఎగ్జాంపుల్ 0.5% అనుకోండి, 0.5% డిఫరెన్స్ ఉన్నా నేను తీసుకోగలుగుతాను అని చెప్పడం అనమాట. అంటే ఒక్కొక్కసారి వోల్టాలిటీని బట్టి 2.5 అంతకు మించి కూడా ఒకసారి వోల్టాలిటీని బట్టి ఆ లిక్విడేషన్ బట్టి ఆ చేంజ్ అనేది అవుతుంది. సో అప్పుడు మనం బేర్ చేయగలిగితే దానికోసం యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంటే మాన్యువల్గా 0.5 అనేటువంటిది రికమెండ్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి అయితే మీరు మాన్యువల్గా ఇది ఆటో తీసేసి ఇది ఇక్కడ మీరు ఈ పెన్సిల్ పైన ప్రెస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.1 పెట్టామనుకోండి, ప్రాసెస్ ముందుకెళ్ళట్లేదు చూసారా, అందుకని 0.5 అనేది రికమెండ్ చేయబడింది. ఆటో వేసి 0.5 పెట్టండి. ఒక్కొక్కసారి 0.5 కూడా అవ్వకపోవచ్చు. అప్పుడు మీరు ఆ ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు మీకు కంపల్సరీ అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు 1% కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది నెక్స్ట్ లెవెల్ ట్రేడింగ్లో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే మనం చేసేటువంటి ట్రేడింగ్ అవుతుందో ఇప్పుడు మాన్యువల్గా రికమెండ్ ఏంటంటే 0.5 అనేటువంటి రికమెండ్ చేయబడింది. స్లిప్పేజ్ టాలరెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఇది మీరు 0.5కి మాన్యువల్గా సెట్ చేసి పెట్టుకోండి. ఆటో అనేదాన్ని తీసేసేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే లిమిట్ ఆర్డర్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఆ విధంగా ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేయాలి అనేటువంటిది నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాము. సో ఇదైతే నేను డైరెక్ట్ టాపిక్ వచ్చేసాను. సో ప్రీవియస్గా ఉన్నటువంటి వాలెట్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, వాలెట్ స్వాపింగ్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది మీరు చూసి ప్రీవియస్ ఉన్న వీడియోస్ అయితే చూస్ చేసుకోండి. ఈరోజు అంటే ఈ వీడియో కంటెంట్ ఓన్లీ స్లిప్పేజ్ టాలరెన్స్ కాబట్టి ఈ స్లిప్పేజ్ టాలరెన్స్ గురించి కొంచెం జాగ్రత్తగా చూసి అది చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్, నాలెడ్జ్, ఐజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐజు ఇస్ గ్రేట్.